రైట్. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. అసలు ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో, ముఖ్యంగా ఈ దేశంలో, పర్టికులర్గా ఈ తెలంగాణలో లిక్కర్ యొక్క పాత్ర అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. అది పబ్లిక్ వాడకంలో కావచ్చు, అటు గవర్నమెంట్కి ఇన్కమ్ విషయంలో కావచ్చు. మరి అసలు ఆ లిక్కర్ తయారీకి కావాల్సిన అర్హతలు ఏంటి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని మీద రైట్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి, అసలు దాని సప్లై ఎలా జరుగుతుంది, ఇవన్నీ విషయాలు చర్చించడానికి ఇప్పుడు మనతోటి లిక్కర్ అండ్ బీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామేశ్వరరావు సార్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్తే. విస్కీ కానీ బియర్ కానీ ఇది ఏదైనా సరే తయారు కావడానికి అసలు ప్రధానంగా వెయ్యాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటి? మొదటి అంటే మీ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్, స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మొదట మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. అంటే ఇంతకుముందు మీ ఇంకెక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఈ తయారీ సంస్థ ఉందా, అంటే ఇట్లాంటి ప్రొడ్యూస్ లిక్కర్ తయారు చేయడాన్ని డిస్టిలరీలో చేస్తారు, బియర్ని బ్రేవరీలో తయారు చేస్తారు. లిక్కర్కు బీర్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. బీర్ వచ్చేసేసి పూర్తిగా ఫుడ్ ప్రాసెస్, అందులో బార్లీ, మాల్ట్, మేజు, రైస్ కూడా ఎందుకు కలుపుతారంటే తాగిన తర్వాత దాహం ఏర్పడదు. ఎందుకంటే ఈ బార్లీ మేడవల్ల రైస్ని కూడా కలిపితే ఏంటంటే దానివల్ల రెండు లాభాలు ఏంటంటే మనిషి యొక్క కొంత ఎండిపోకుండా ఉంటుంది, ప్లస్ నిద్రపోవటానికి అనమాట. ఈ రెండు బార్లీ టోటల్గా బియర్ వచ్చేసి మొత్తం ఫుడ్ ప్రాసెస్ అన్నమాట. అందులో ఏంటంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి లాగర్ బీర్ అంటారు, అంటే దాన్నే మైల్డ్ బీర్ అంటారు. వాడకం భాషలో మైల్డ్ బీర్ అంటారు, లాగర్ బీర్ అని మేము అంటాం. అయితే దీంట్లో లాగర్ బీర్కు 5% వరకే ఆల్కహాల్ ఎలౌడ్ అనమాట. అంటే ఆల్కహాల్ అందులో ఫామ్ అవుతుంది, ఆల్కహాల్ యాడ్ కాదు. బీర్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కలిపే మిశ్రమాల ద్వారా అందులో ఫామ్ అవుతుంది. అది ఏంటంటే ట్యాంకర్లలో పెడతాము, పెద్ద పెద్ద ట్యాంకర్లు. అవన్నీ ట్యాంకర్స్ చాలా ఖరీదైనవి ఉంటాయి. బ్రెవరీ అంటే చాలా కాస్ట్లీ అఫైర్ ఒక విధంగా చూస్తే. దాని ఎంత లేదన్నా కూడా 150 కోట్లు మినిమం అనమాట. 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు. అంటే మీరు ఎంత పెద్దది పెట్టుకోవాలనుకుంటే ఇంత మాత్రం ఇది ఇన్వెస్ట్మెంట్గా మాత్రం కావాల్సిందే. ఈ పెట్టుబడి లేకుండా మీరు బ్రేవరీ స్టార్ట్ చేయలేరు. దీనికి లైసెన్స్ అనేది కూడా మన ఎక్సైజ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే సెంట్రల్? స్టేట్ ఎక్సైజ్. అందుకనే మొత్తము అజమాయిషి అంతా స్టేటే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అజమాయిషి ఇందులో ఉండదు, అసలు కంప్లీట్ గా ఉండదు. ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి అథారిటీ ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే రెండు రకాల బీర్లని మీకు చెప్పా. ఒకటి లాగరు, ఒకటి స్ట్రాంగ్ బీర్, ఒకటి మైల్డ్ అంటారు, స్ట్రాంగ్ అంటారు. స్ట్రాంగ్ లో ఏంటంటే 7 నుంచి 8% వరకు ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. అది కూడా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ ఎలా అవుతుందంటే వీళ్ళు ఆ ట్యాంకులలో ఏదైతే ఇవన్నీ ఈ ఆహార ధాన్యాల యొక్క మిశ్రమాన్ని దాంట్లో పెట్టి -5లో పెడతారు, దాన్ని ఇచ్చేస్తారు. ఆ మిక్సర్ని 14 రోజుల నుంచి 16 రోజుల వరకు పెడితే అది లాగర్ బీర్, మైల్డ్ బీర్ గా తయారవుతుంది. అంటే 4.75 నుంచి 5% వరకు ఆల్కహాల్ ఫామ్ అవుతుంది అందులో. మనం మురుగబెట్టడం వలన ఎట్లయితే ఆవకాయని మనం ఎంత ఎక్కువ చేస్తే దాని రుచి అంత వస్తుందని మనకి ఎట్లయినా వాడకంలో అనుకుంటామో దీన్ని కూడా అట్లాగే అనుకోండి. దానిది అదే బియర్ని ఇంకొద్దిగా దాని బాడీ పెంచడం అంటే దానికి ఇంకొద్దిగా ఆహార పదార్థం ఎక్కువ కలిపేసేసి స్ట్రాంగ్ బీర్ కింద తీసుకురావచ్చు. అంటే 19 రోజుల వరకు దాన్ని ట్యాంకులలో నిల్వ ఉంచాలి. నార్మల్ బియర్ అయితేనేమో 14 నుంచి 16 రోజులు. ఇదైతే 18 నుంచి 20 రోజుల మధ్య. ఇంకొన్ని రోజులు ఎక్కువ నిల్వ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కొద్దిగా దాని బాడీ పెరుగుతుంది మంచిగా. ఏదన్నా ఇంకొద్దిగా యాడ్ చేయాలనుకున్నా దాన్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది స్ట్రాంగ్ అవుతుంది, ఎక్కువగా ఇదేయటం వలన. అయినా కూడా దాంట్లో గవర్నమెంట్ రూల్ ప్రకారం మీరు 7.75 8కు దాటకూడదు. 8 కావాలన్నా కూడా మీరు మళ్ళా గవర్నమెంట్ ఎక్సైజ్ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇష్టానుసారంగా ఒక కొత్త ప్రోడక్ట్ ఏదైనా ఒక ఆల్కహాల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇష్టం వచ్చినంత పర్సెంటేజ్ పెట్టడానికి లేదు, అందులో లేదు, పర్మిషన్ లేదు దానికి ఒకటి. మరి కానీ కొందరు అంటే 2 స్ట్రాంగ్ బీర్లు తీసుకున్న వాళ్ళే డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళే, బట్ ఇందులో ఎక్కువ మత్తు ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది అని చెప్తా ఉంటారు. అది ఎట్లా జరుగుతుంది సార్? ఏదైనా సరే మీ యొక్క బాడీ మీద ఆధారపడి ఉంటుంది. మనిషికి
తాగుడికి దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది. మీ బాడీ ఎక్కువ ఆల్కహాల్ని అబ్జర్వ్ చేస్తే మీకు పెద్ద తిక్కదు. అంటే మీ యొక్క సీనియారిటీ బట్టి మీ యొక్క బాడీలో ఈ ఆల్కహాల్ అనేది చాలా ఇదిగా అవుతుంది. ఇది ఆల్కహాల్ కాదు, బియర్ జనరల్ గా కూడా బియర్ని ఈ యంగ్స్టర్స్ అంటే బిగినర్స్ ఫస్ట్ మనం ABCD ఎట్లా దిద్దుతామో బీర్ తోని ఓనమాలు దిద్దుతారు ఇక్కడ లిక్కర్ ఇండస్ట్రీలో. అది యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఇక టెక్నిక్ ఇప్పుడు అంత బీటెక్లు చేసి IT ఇండస్ట్రీలో ఉన్న ఇది ఒక విషయం చెప్పుకోవాలి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణ అనేది బేసికల్లీ బియర్ మార్కెట్. బియర్ కన్జంప్షన్ ఇక్కడ ఉన్నంతగా ఎక్కడ కూడా ఇదివరకు లేదు, ఇప్పటి వరకు లేదు, హోల్ ఇండియాలో కూడా లేదు. అంటే నేను అనేది స్టేట్ పెద్దగా ఉండొచ్చు, అట్లా కాదు. ఈ జనాభాకు ఏదైతే మన దగ్గర కన్జంప్షన్ జరుగుతుందో ఆ కన్జంప్షన్ అనేది తోని పోలిస్తే ఎక్కడా కూడా ఆల్ ఇండియాలో కూడా ఎక్కడా లేదు. అది మనకు ప్రత్యేకత. దాన్నే మీరు ఆంధ్రప్రదేశ్కి పోతే అక్కడ లిక్కర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది బీర్ కంటే కూడా. అది మొదటి నుంచి అట్లా. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ కి బియర్ కి ప్రధానమైన తేడా ఏంటి సార్? చెప్తాను. ఇప్పుడు మీకు బియర్ గురించి చెప్పా. బియర్ అంటే బ్రెవరీలో తయారు చేయాలి, దాని యొక్క ఎంతైతే ఆల్కహాల్ కంటెంట్ ఉండాలి, లాగర్లు స్ట్రాంగ్ లో ఎంత ఉండాలి అని చెప్పా. ఇక లిక్కర్కి వస్తే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. లిక్కర్ అంటే డిస్టిలరీలో తయారవుతుంది. ఇది దీనికి ఏంటంటే ముడి పదార్థం ENA, న్యూట్రల్ స్పిరిట్ అంటారు. ఈ ENAని నూకల ద్వారా తయారు చేస్తారు. నూకలు అంటే బియ్యం యొక్క నూకల ద్వారా తయారు చేస్తారు. అందరూ ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ నూకలు మన FCI వాళ్ళు కూడా ఒక్కోసారి ఆక్షన్ వేస్తారు. అంటే బియ్యం అయిన తర్వాత ఒక్కోసారి బియ్యం పాత పడిపోయి అమ్ముడు కాకడానికి వచ్చినప్పుడు కూడా అడుగుతారనమాట. అడిగితే తీసుకుని వేసేసి, ఎందుకంటే మళ్ళీ దీని అంతా ఇది బాగా కడిగేయటము అవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. తీసుకుని దాన్ని కూడా బాగా ఇచ్చేస్తే ఆ నూక ద్వారా వచ్చే యొక్క చమురుని మన ముడి పదార్థమే ఈ న్యూట్రల్ స్పిరిట్ లిక్కర్ అన్నమాట. ఆ లిక్కర్ అసలైనది అనమాట. ఇందులో ఏం చేస్తారంటే అదే అంటున్నా, అదే చెప్పబోతున్నా. ఈ మిశ్రమంలో దీన్ని యథావిధిగా ఎట్లయితే ఉందో అంటే ప్రతి 4 లీటర్లు కలిస్తే ఒక కేస్ అంటారు. ఒక కేస్ అంటే 12 ఫుల్ బాటిల్. ఇక నిబ్బులలో పోదులేండి, దాని లెక్క మళ్ళీ 14/8 అవన్నీ అన్ని వచ్చేస్తాయి. కేవలం మనము ఫుల్ బాటిల్ వరకు పోతే 12 బాటిల్ లిక్కర్ అంటే 12 ఒక్కొక్క బాటిల్లో 750 అంటే 9 లీటర్ల యొక్క లిక్కర్ తయారు చేయడానికి 4 లీటర్ల యొక్క ఇది అలా మనకు అవసరం పడుతుంది. ఏది ఈ ENA న్యూట్రల్ స్పిరిట్ నూకల ద్వారా మనం చేయాలి. అయితే దీన్ని అలాగే స్ట్రాంగ్ గా ఇచ్చేస్తే దీన్ని దాంట్లో కొద్దిగా చీప్ లిక్కర్ లాగా దీంట్లో డైల్యూట్ చేయకుండా దాన్నే వాడి కొద్దిగా వాళ్ళ ఫ్లేవర్స్ కలుపుతారు. వాళ్ళ సొంత ఏదైతే వాళ్ళ సొంతంగా ఈ టేస్ట్ రావాలని ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అని మీరు ఇందాక అన్నారు కదా. లిక్కర్లో టేస్ట్ తొందరగా గుర్తుపట్టడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఓన్లీ ప్రీమియం బ్రాండ్స్లలోనే మీరు గుర్తుపట్టగలరు. చీప్ అంటే చీప్ అనకూడదు, ఎకానమీ అందాం. ఎకానమీ బ్రాండ్లలో అంత తొందరగా ఇది కాదు గుర్తుపట్టడం, ఎందుకంటే తయారీ ధనం అంతా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. ఎకానమీ నుంచి మిడిల్ రేంజ్ పోయినప్పుడు కొద్దిగా దీన్ని ఏం చేస్తారు, డైల్యూట్ చేస్తారు లైట్గా. అంటే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్, ఇందులో కూడా కలుస్తుంది వాటరు. 4 లీటర్ల దాంట్లో నుంచి 9 లీటర్లు తయారు కావాలంటే 5 లీటర్ల వాటర్ అయితే కావాలి కదా ఒక కేసుకు. వాటర్ కలపకుండా ఏది చేయము. కానీ ఇందులో ఏంటంటే డైరెక్ట్గా సరుకులో కలుపుతారు కూడా, కొద్దిగా చీప్ లిక్కర్లో ఇది అవుతుంది. నెక్స్ట్ మిడిల్ రేంజ్లోకి వచ్చేసరికి ఇంకొద్దిగా డైల్యూట్ చేస్తారు. నా నెక్స్ట్ డీలక్స్ అంటే ఏదైతే మెక్డోల్ విస్కీ ఉందో, ఇంపీరియల్ బ్లూ ఉందో, ఇప్పుడు ఐకానిక్ అని ఒకటి వచ్చింది. ఇవన్నిట్లలో ఏంటంటే దాంట్లో నుంచి కొద్దిగా వేస్టేజ్ తీస్తారు. అంటే 5% వరకు తీస్తారు. తీసేసరికి ఇంకా దాని యొక్క నాణ్యత పెరుగుతుంది. ఇక్కడ మనము నాణ్యత అని చెప్పాలి, దీని క్వాలిటీ దీన్ని పెంచి ఇంకా వాళ్ళు ఏంటంటే వేరేగా కొంతమంది కొంతమంది స్కాచ్ కలుపుతారు, కొంతమంది మాల్ట్ కలుపుతారు. మాల్ట్ ఏదైతే బియర్లో కలిసే మాల్ట్ వేరే, మళ్ళీ లిక్కర్లో కలిసే మాల్ట్ వేరే. ఆ మాల్ట్ ఒకటే దాని నుంచి తయారవుతుంది. బట్ తయారవుతున్నప్పుడు ఈ మాల్ట్ దాంట్లో బయట నుంచి తీసుకొస్తారు చాలా మంది. ఇంపోర్టెడ్ మాల్ట్ ఉంటుంది, చాలా ఉంటాయి ఇవన్నీ. దాని యొక్క
క్వాలిటీని పెంచుకోవడానికి వాళ్ళ యొక్క ఇప్పుడు ఆ లిక్కర్ తాగుతుంటే ఎస్ ఇది నాది ఇంపీరియల్ విస్కీ, ఇది ఐకానిక్ విస్కీ, ఇది అని చెప్పి చెప్పడానికి అనమాట. అంటే ఇప్పుడు ఇందులో క్వాలిటీస్ అనేవి ఏమన్నా చెక్ చేస్తారా సార్? అంటే ఇది ఈ ఆల్కహాల్ మంచిదా కాదా అనే చెకింగ్ ఏమైనా జరుగుతుందా? ఇది తయారైన తర్వాత ఎప్పుడైతే మేము మార్కెట్లో కంటే మా ఇక్కడ తెలంగాణలో మార్కెట్లోకి పంపడానికి వీల్లేదు. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ డిపోలకు సప్లై చేయాల్సి వస్తుంది. మీరు తయారు చేస్తే ఫ్యాక్టరీ నుండి? ఫ్యాక్టరీ నుంచి. ఓకే. కేవలము యజమాని పేరు మాత్రమే ఆ డిస్టిలరీకి ఉంటుంది. ఓకే. టోటల్గా కంట్రోల్ వచ్చి పొద్దున వచ్చి తాళం తీసి మొత్తం తయారైన సాయంత్రం తాళం వేసుకుని పోయేది కూడా ఎక్సైజ్ వాళ్ళే. మొత్తం ఎక్సైజ్ వాళ్ళదేనా? డబ్బులే ఇక్కడ వీళ్ళది, పెట్టుబడిదారుది. ఓకే. కంప్లీట్ గా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఆల్కహాల్ విషయానికి వస్తే పూర్తిగా అథారిటీ ఎక్కువ ఎక్సైజ్ వాళ్ళకే ఉంటది. అథారిటీ ఏంటి మొత్తం అదే చెప్తున్నా కదా. ఇక్కడ ఇంకోటి ఎవరి దీంట్లో ప్రమేయం ఉండదు. కేవలం ఎక్సైజ్ వాళ్ళ అథారిటీనే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ ఏముండదు ఇందులో. ఎట్లా ఎక్సైజ్ రోల్ ఏమేమి ఉంటుంది సార్? అంటే మీ దగ్గర నుంచి తీసుకునే దగ్గర నుండి డిస్టిలరీలో తయారు చేస్తున్నప్పుడు ఒక డిస్టిలరీ ఆఫీసర్ ఉంటాడు, అంటే ఎస్ఐ ఎబోయ్ అనమాట. ఎక్సైజ్ సూపరింటెండెంట్ లెవెల్లో ఉన్న మనిషి ఒకటి ఉంటాడు. తర్వాత 6 మందో 8 మందో కాలనీ, అంటే దాని యొక్క మన కెపాసిటీ బట్టి స్టాఫ్ ఉంటారనమాట. అది తయారు చేస్తున్నప్పుడు ఏదైతే అక్కడ ఉన్న లేబర్ని కంట్రోల్లో పెట్టడం ఏది చేసినా కూడా వీళ్ళే చూస్తారు. అది తయారు చేసి బాటిల్లో తయారు కాకమునిపై ఏం చేస్తారంటే ఏదైతే తయారు కాబోయే ముందర కొద్ది భాగాన్ని 1 లీటర్ ఒక బాటిల్లో ఫుల్ బాటిల్లో తీసి ఇక్కడ ఉన్న ఎక్సైజ్ వాళ్ళది కెమికల్ ఎనాలిసిస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, ఇక్కడ ల్యాబ్కి పంపుతారు. ఆ ల్యాబ్లో అన్ని సరిగ్గా ఉన్నాయా, 42.8% స్ట్రెంత్ ఉందా దీనికి, అన్ని కంప్లీట్గా ఎక్సైజ్ వాళ్ళు చూసి దాన్ని అప్రూవ్ చేసిన తర్వాతనే, సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే, దాన్ని వెనక్కి వచ్చిన తర్వాత కానీ మీరు బాటిల్ చేయడానికి వీల్లేదు. ఇది డిస్టిలరీలో జరిగే ఇది. మన దగ్గర వైన్లు కానీ, మీరు వైన్ కూడా అడిగారు కూడా చెప్తున్నాం, వైన్ మన దగ్గర లేదు. వైన్ అనేది కేవలం గ్రేప్స్ తోని, ఏదైతే ద్రాక్ష పండ్లు ఉందో దాని ద్వారా తయారయ్యేది. మన దగ్గర వైనరీస్ లేవు. మన దగ్గర ఇండియా తెలంగాణ, నేను తెలంగాణ మన స్టేట్ గురించి చెప్తాను. వైనరీస్ అంతా ఎక్కువ మహారాష్ట్ర, కర్ణాటక, కొద్దిగా మధ్యప్రదేశ్లో ఉన్నట్లుంది. ఎక్కడైతే గ్రేప్స్, మన దగ్గర కూడా ఒకప్పుడు ద్రాక్ష తోటలు మొత్తం హైదరాబాద్ అంతా అయినా అవుట్స్కట్స్ అంతా ద్రాక్ష తోటలే. ఒకప్పుడు ద్రాక్ష పెట్టింది పేరు మనది ఒక హైదరాబాద్. అటువంటిది ఇప్పుడు అంతా ఈ రియల్ ఎస్టేట్ వల్ల అంతా ఐటీ ఇండస్ట్రీ ఎట్లా పెరిగిపోయిందో మొత్తం మన రియల్ ఎస్టేట్ ఇది అయిపోయేసరికి ఆ తోటలు అన్ని మాయమైపోయినాయి, ఇప్పుడు లేవు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ వైన్ తయారు కాలేదు సార్ తెలంగాణ? ఎప్పుడు తయారు కాలేదు. ద్రాక్ష ఉన్నప్పటికీ కూడా కాలేదు. ఓకే. అంటే వైన్ యొక్క కన్జ్యూమర్స్, వైన్ తాగే వాళ్ళు చాలా సెలెక్టెడ్గా ఉంటారు. ఈ వైన్ ని ఇప్పుడు చర్చిలలో వాళ్ళు ఒక తీర్థం లాగా ఇస్తారు. అది వాళ్ళ సంస్కృతి, దానికి మనము ఇదేం చేయాలి. ఆ వైన్ అట్లాగే ఉంటుంది. ఈ వైన్ లో ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ ఉంటుంది. వైన్ డిఫెన్స్ లో కూడా కొద్దిగా బాగానే పోతుంది. రమ్ నెంబర్ 1 డిఫెన్స్ లో వచ్చినప్పుడు సిఎస్డి క్యాంటీన్లలో, ఆ తర్వాత వైన్ పోతుంది, ఆ తర్వాత విస్కీ బ్రాండీ ఉంటుందండి. విస్కీ బ్రాండీ తయారు చేయడానికి ఒక డిస్టిలరీ చాలు, దానికి ఏం లేదు. వైన్ తయారు చేయడానికి మాత్రం వైనరీస్ కావాలి. ఇక రమ్ విస్కీ బ్రాండీ రమ్ము డిస్టిలరీలో తయారు చేయొచ్చు, వైన్ ఒక్కటే తయారు చేయలేం. ఆ వైనరీ మన దగ్గర లేదు. ఇక ఒక సందేహం సార్, చాలా మంది అంటూ ఉంటారు, అంటే ఈ ఫలానా బ్రాండ్ తాగితే మంచిది ఆరోగ్యానికి, వెంటనే జ్వరం వచ్చిందంటే ఒక పెగ్గి జ్వరం పోతుంది, ఇట్లాంటివి అంటూ ఉంటారు. అది అందులో మిత్తేనా లేకపోతే నిజమేమైనా ఉంటుందా సార్? ఇందులో కేవలం ఒక మన ఏదనుకుంటే అది. నేను ఆల్కహాల్ ఇండస్ట్రీలో 47వ సంవత్సరం, రేపు మే 19వ తారీఖు గల 47 సంవత్సరం కంప్లీట్ చేస్తుంది. ఇండస్ట్రీలో 79 మే 19 నాడు జాయిన్ అయ్యా, కంప్లీట్ చేస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ అనేది ఎక్కడ కూడా శరీరానికి కానీ ఆరోగ్యానికి కానీ పనికి రానిది, ఎక్కడ కూడా మేలు చేయదు, ఎక్కడ మేలు చేయదు. అలా అది మీ తాగుడు పెరిగే కొద్దీ మీ లివర్ని దెబ్బతీస్తూ పోతుంటుంది. ఎందుకంటే
ఎంత ఎప్పుడైనా అందరికి ఏంటి ఒక పెద్ద ఇదేంటంటే మనము తినకుండా అంటే మామూలుగా తినక మునిపే తాగుతారు. అది ఏమి ఇదేం లేదు అట్లా తినకూడదు. తినేటప్పుడు తినటం ఎక్కువ చేస్తారు. ఆ తినటం ఎక్కువ చేయటం వలన అదొకందుకు దెబ్బ ఆరోగ్యం మీద. ఏది పడితే తినేస్తారు, ఆయిల్ వస్తువులు, మసాలాలు, గిజాలు అవన్నీ తింటారు. ఇదేంటి ఆల్కహాల్ ఎప్పుడైనా సరే లిమిట్లో ఉందనుకోండి, ఓకే, అది దెబ్బతీది. ఒక మనిషి యొక్క వయసు, అతని యొక్క ఆరోగ్య పరిస్థితి బట్టి 60-60 ml అంటాం. అంటే 180 ml అంటే చిన్నది ఏదైతే నిబ్ అంటారో దాంట్లో 3 పెగ్గులు ఉంటాయి. 60 ml అంటే ఒక పెగ్ అని అర్థం. ఒక పెగ్గు వరకు మీరు దాని నిండా ఒక గ్లాసులో పోసుకుంటే ఇంత వస్తుంది. దాని నిండా నీళ్లు పోసుకున్నా కూడా ఆల్కహాల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంత నీళ్లు కలిపి, ఏ సోడా కలిపినా, ఏం కలిపినా కూడా లోపలికి పోయినప్పుడు ఆల్కహాల్ ఒకవైపు పోతుంది, సోడా వాటర్ అంతా మన యూరిన్ ద్వారా బయటకు పోతుంది. ఓకే, మరి ఆల్కహాల్ అంటే వచ్చి బ్లడ్ లో కలుస్తుందా సార్? బ్లడ్ అట్లా ఏమి ఉండదు. అంటే మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క హెల్త్ ఎలా ఉంటుంది అట్లా. కొంతమందికి ఏంటంటే అది అబ్జర్వ్ చేస్తుంది, మొత్తం బాడీ అబ్జర్వ్ చేస్తుంది. ఎక్కువైన కొద్ది ఏంటంటే ఈ అబ్జర్వ్ చేయలేక బ్లడ్ లో ఏం చేయలేదు, నెమ్మదిగా లివర్కు ఇచ్చేస్తుంటుంది. ఓకే, ఇందులో ఏమన్నా అంటే పర్సెంటేజ్ ఉంటుంది అంటే ఫలానా ఆల్కహాల్ తాగితే ఎక్కువ డ్యామేజ్ అయ్యడం, అంటే లైక్ బియర్, బ్రాండీ, విస్కీ, వైన్ ఇట్లా అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఏదైనా విస్కీ 42.8% స్ట్రెంత్ ఉంటుంది ఆల్కహాల్ కంటెంట్, ఏదైనా సరే. ఒకటే 25% ప్రూఫ్, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే అతని యొక్క తయారు చేసే దాని మీద ఈఎన్ఏ న్యూట్రల్ స్పిరిట్ అనేది ఏదైతే ఉంటుందో, నూకతో తయారు కావచ్చు దాని యొక్క ఇది. ఈవెన్ మీకు టానిక్లలో కూడా ఆల్కహాల్ ఉంటుంది. మీరు చూశారు లేదా? కరోనా టైంలో అందరూ దగ్గు మందులు మొత్తం మాయమైపోయినాయి. మెడికల్ షాపులలో దొరికేవి కావు, అది తాగేసేవాళ్ళు ఆల్కహాల్ కోసం. అంత విపరీతంగా చేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అయితే ఆల్కహాల్ మన యొక్క టానిక్లలో కానీ వీటిలలో ఉంటుంది, దాని యొక్క పర్సెంటేజ్, దాని యొక్క తక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి జస్ట్ అది ఎంతవరకు హెల్త్కి పనికి వస్తుందో దాన్నే కలుపుతాడు ఫార్మాసిటికల్లో. ఇక్కడ అట్లా కాదు కదా, యు ఆర్ టేకింగ్ డైరెక్ట్లీ ఇన్ యువర్ ఇదనమాట. ఇది ఏమిటంటే డైరెక్ట్ ఆల్కహాల్ తాగుతున్నాం, అక్కడ ఏదైతే కలిపిన మిశ్రమం తాగుతున్నాం. కాబట్టి ఎనీ డే ఆల్కహాల్. ఇందులో ఆల్కహాల్కున్న ఇదేంటంటే గట్టిదనం ఏంటంటే, మొదటి రోజు మీరు ఎవరైనా ఫ్రెండ్ పర్లేదు కొద్ది తాగానే ఏదో 30 ml 60 ml పోసేస్తే, అబ్బా ఏం తాగుతారు, ఎట్లా తాగుతారు, ఇది ఇట్లా ఉంటుందా, చేదు ఉంటుందా అంటారు. అది ఆ రోజుకు బాగానే ఉంటుంది, తినే. రెండో రోజు మీ యొక్క అదృష్టం బాగుంటే తాగకుండా ఉంటే మంచిది, విరక్తి వస్తే అయ్యో ఇక తాగకూడదు ఇట్లాంటిది అని అనుకుని ఉంటే బాగుండు. అదే ఫ్రెండ్ లేదా ఇంకో ఫ్రెండ్ ఏం నాతో తాగలేదు, ఇవాళ నాకు కూడా కంపెనీ కొద్ది ప్లీజ్ నువ్వు ఎక్కువ తాగొద్దు నేనే తాగుతాను తీసుకుని వెళ్ళిండంటే, రెండో రోజు తాగినప్పుడు ఈ చేదుతనం కనపడదు. ఓకే, అమ్మ నిన్న బాగానే నిద్ర పట్టింది అనే ఒక సైకాలజీ అనేది మన దాంట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మన మనసు మీద నిన్న నిద్ర బాగానే పట్టింది, అది ఇది. అదే ఆల్కహాల్ కదా, మొదటి రోజు తాగినప్పుడు ఎందుకు చేదు ఉంటుంది, రెండో రోజు ఎందుకు అది కాస్త తీపి? ఇంకా అది ఇప్పుడు మొదటి రోజు సిరప్ తాగుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో మొదటి, రెండోసారి ఏంటంటే సరే ఇంత చేదు ఉంటుంది లేని ఒక ఇది మీరు మైండ్ సెట్ వరకు వచ్చేస్తుంది మీది. ఇది తాగాలి కదా మందు, లేకపోతే మనది ఎట్లా అంటే తాగుతావు. రెండో రోజు పూర్తిగా చేయను ఉంటుంది, తాగితే నెమ్మదిగా దాన్ని డైల్యూట్ చేసి కొద్దిగా వాటర్ పోసి సోడా పోసి ఏదో పోసి దాన్ని టేస్ట్ పెంచుకోవడానికి తాగేస్తారు. మూడో రోజు అదే సమయానికి మిమ్మల్ని పిలుస్తుంది, అదే పిలుస్తుంది. అరే ఎవరైనా వస్తే బాగుండు, నిన్న మొన్న బాగుండేరా, 60 ml కదా, ఇంతే కదా ధర, ఏముందిలే అది ఇదని మొదట అనుకుంటూ ఉంటాం. ఎవడు రాలేదంటే ఆ మూడో రోజు మీరే అటు పోయో ఇటు పోయో తాగి మళ్ళీ రేపు నుంచి తాగొద్దు అని పోయి తాగినరు అనుకోండి, రేపటి నుంచి మీరు కాదు అదే మిమ్మల్ని తాగిస్తుంటది, అదే మిమ్మల్ని తాగటం మొదలెడుతుంది. అది ఆల్కహాల్లో ఉన్న యొక్క బలమైన ఇది. కాబట్టి నేను అనేది ఏంటంటే అందరికి చెప్తా, వద్దు, ఆల్కహాల్కి దూరం ఉండండి. ఏదో అకేషనల్లీ ఫ్రెండ్షిప్లో ఇదే అలవాటు పడితే మాత్రం అది ఏంటంటే మనం యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు మనకు
ఆ, పని ఒత్తిడి వలన లేకపోతే దేని వలన ఏంటంటే మనం ఇంత హెల్తీగా ఉన్నాము, రోజు జిమ్కి వెళ్తున్నా, అది చేస్తున్నా, రన్నింగ్ చేస్తా, అది చేస్తా, ఏం కాదు, మనకేమైతే మనకేమైతే, ప్రతి మనిషికి అయ్యేదే నీకు అవుతుంది. అవును. కానీ అది మన వాళ్ళకు ఆ వయసు యొక్క ప్రభావం అట్లాంటిది. మన అందరికి అదే, అందరు దేవుడు పుట్టించింది అందరిని ఒకటి, అదే మెంటాలిటీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే తాగకూడదు, అది ఎందుకు జాగ్రత్తగా ఉంటారు, అంతకంటే ఏం లేదు. ఓకే. అసలు అంటే అంటే ఒక సందేహం ఏంటంటే అసలు ఎట్లా రన్ అవుతుంది ఈ సిస్టమ్ మొత్తం, దీని గురించి తెలుసుకోవాలండి. అసలు అంటే కంపెనీస్ పాత్ర ఏంటి, గవర్నమెంట్ పాత్ర ఏంటి, ఇందులో ఎక్సైజ్ శాఖ పాత్ర ఏంటి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏమైనా ఉంటుందా అనేది ఒకసారి మాకు క్లారిటీ. రైట్. ఇందులో ఏంటంటే మీరు చెప్తున్న ప్రకారము గవర్నమెంట్ పాత్రని ఇప్పుడు ఒకసారి డిస్టిలరీ లైసెన్స్ కానీ బ్రెవరీ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మేము చెప్పా కదా ఇందాక, ఫస్ట్ ఏదైనా తయారైన తర్వాత బ్లెండ్ అంటాం అనమాట. ఆ బ్లెండ్ అంతా తయారయ్యి ఇక విస్కీని మనము బాటిలింగ్ చేయొచ్చు, అంటే అమ్మకానికి ఇదంతా లైసెన్స్ తీసుకున్న తర్వాత, లైసెన్స్ తీసుకున్న తర్వాత లైసెన్స్ అప్రూవ్ చేసేది ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇవ్వాలి, స్టేట్ ఎక్సైజ్ ఇవ్వాలి. అప్పుడు ముందు ఒక విషయం చెప్పండి, లైసెన్స్ కు అర్హత ఏంటి? అదే చెప్పా కదా, వాళ్ళకి ఇదివరకున్న అనుభవం చెప్తారు. నేను పలానా చోట డిస్టిలరీ పెట్టాను, మాది డిస్టిలరీ ఇట్లా నడుస్తుంది, పలానా చోట్ల నేను ఆ డిస్టిలరీ ద్వారా ఇంత అమ్ముతున్నాను, నా యొక్క బ్రాండ్స్ కి ఇంత ప్రజాదరణ ఉంది. కొత్త వ్యక్తి రావాలంటే మరి ఇప్పుడు కొత్త వ్యక్తి రావాలంటే కొద్ది కష్టమే. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి అనుభవం లేకుండా దీంట్లో పెట్టడానికి చాలా కష్టం ఉన్నమాట. లైసెన్స్ దొరకదా? లేకపోతే లైసెన్స్ దొరకదని కాదు, సబ్జెక్ట్ తెలవాలి కదా. ఓకే, సబ్జెక్ట్ తెలిస్తేనే కదా మీకు అందులో దిగిన తర్వాత మనకు ఎంత లాభం వస్తుంది, ఏం చేస్తే లాభం వస్తుంది, ఇక్కడ ట్యాక్స్లు ఏంటి, ఈ స్టేట్ ట్యాక్స్ అనేది వేరే, అంటే సారీ ఒక్కొక్క రాష్ట్రం యొక్క పన్నులు ఇంకో రాష్ట్రం పన్నులకు అస్సలు ఉండవు, అసలు పోల్చలేం. ఒక దగ్గర ఉన్న పన్నులు ఇంకో దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాకు ఉన్న పన్నులు మన దగ్గర ఎక్కువ. నమ్మాట చెప్తున్నా, సేమ్ బ్రాండ్ డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ అది ఆ పన్నుల వలన దాని ధర, అంటే గవర్నమెంట్ అథారిటీ అది అంతే. స్టేట్ గవర్నమెంట్ ఏమి దాల్చుకుంటే అదే చేస్తాడు. ఇందులో మన పాత్ర కేవలం నేను పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాను, అది ఆల్కహాల్ ఇండస్ట్రీ, దయచేసి నాకు లైసెన్స్ ఇవ్వండి అని అప్లై చేస్తారు. అప్పుడు ఆ అప్లికేషన్ లో మీరు అన్ని రాస్తారు, వాళ్ళు అక్కడ ఉండే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అట్లా అయినా మొత్తం మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతే ఇస్తారు. దానిలో ఇచ్చిన తర్వాత అది రావటం కూడా చాలా కష్టం. ఒక డిస్టిలరీ కానీ బ్రెవరీ కానీ అంత ఈజీగా లైసెన్స్ దొరకవు, చాలా కష్టం టోటల్గా. ఫస్ట్ ఇది ఎక్కడ పోతుంది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరియట్కి వెళ్తుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది, ఏది ఎక్సైజ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఎక్సైజ్ మినిస్టర్ కూడా చూసిన తర్వాత దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత పైనకు సీఎం వరకు పోతుంది. ఇప్పుడు లైసెన్స్ ఉన్నప్పుడే, తక్కినప్పుడు మామూలుగా అయితే ఎక్సైజ్ మినిస్టర్ వరకే పోతాయి. ఈ లైసెన్స్ అనేది ఏదైతే తయారీ యొక్క తనం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లైసెన్స్ సీఎం వరకు పోయి ఓకే ఇవ్వండి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఏంటి అందులో రాస్తారు. మనకి ఇంత కన్జంప్షన్ ఉంది, ఇన్నే డిస్టిలరీలు ఉన్నాయి, దీనికి ఇంకా మనకు తయారీ డిస్టిలరీలు కావాలి, మనకు తక్కువ పడుతున్నది, బయట నుంచి వస్తున్నది, బయట నుంచి రాకుండా ఉండే మన దగ్గరే తయారైతే మనకు మంచిది లోకల్ గా, దాని మీద మనకు వచ్చే పన్నులు కానీ ఏవన్నా కానీ మనకే వస్తాయి, బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి, లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. సీఎం ఇవన్నీ చదివి సీఎం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక కొత్త బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే దాని లైసెన్స్ కోసం అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి వరకు వెళ్ళాల్సిందే. బ్రాండ్ అంటే మీ ఇప్పుడు ఏదైనా ఆల్రెడీ డిస్టిలరీ ఉన్న దగ్గర మీరు పోయి ఒక బ్రాండ్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. వాడు ఇస్తే కెపాసిటీ 1,00,000 కేసులు వాడు నెలకు తయారు చేస్తున్నారు అనుకోండి ఒక డిస్టిలరీలో, వాళ్ళ బ్రాండ్లు అన్ని కలిపి 60,000 70,000 అవుతుంది. ఇంకా 30,000 కెపాసిటీ సర్ప్లస్ ఉంటుంది, అంటే మిగిలిపోతున్నది. ఆ మిగిలిపోతున్న 30,000 ఎవరైనా వచ్చి అడిగినకోండి, నేను బయట ఈ బ్రాండ్ను వేరే స్టేట్లలో అమ్ముకుంటున్నాను, నేను మళ్ళీ ఇక్కడ డిస్టిలరీ పెట్టి ఇంత పెద్ద సంస్థ పెట్టి ఇవన్నీ నేను చేయలేను ఈ యొక్క బ్రాండ్ అమ్మటానికి, మీ దగ్గర నాకు మీ కెపాసిటీలో కొద్దిగా ఇవ్వండి అన్నాను. దానికి కూడా ఎక్సైజ్ యొక్క పర్మిషన్ అన్ని ప్రతి దానికి. ఇందులో ఇక్కడ తయారైన ఒక కాటన్ ని తీసుకెళ్లి ఇక్కడ పక్కకు పెట్టాలన్నా కూడా ఎక్సైజ్ వాళ్ళది పర్మిషన్.
అంతేనా? అంతే కేవలం రేట్స్ ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఒక రేట్ బియర్ మార్కెట్ లో పబ్లిక్ కి 180కి దొరుకుతుంది ఒక స్ట్రాంగ్ బియర్ యావరేజ్ గా. అంటే నిజంగా దాని ఖరీదు 180 అవుతుందా? ఎట్లా డిసైడ్ చేస్తారు? లేదు, డిసైడ్ చేయటం కాదు, ఇది Hmm. దీన్ని బట్టి పన్నులు ఉంటాయి. ఇప్పుడు Hmm. ఏమవుతుందంటే మొదట మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పోతాం. బియర్ దగ్గర మీరు బియర్ అడుగుతున్నప్పుడు బీరే చెప్తా, ఓకే. ఇందులో ఏం ఇది లేదు. ఇప్పటికి ఎన్నో యూట్యూబ్లలో అందరు చెప్పిండు ఇంత తయారైతే ఇంత ట్యాక్సులు ఉన్నాయని. మన దాంట్లో చాలా వచ్చినాయి, ఇదేం కొత్త ఇది కాదు, చెప్తా మీకు ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాను. ఒక బీర్ కింగ్ ఫిషర్ బీరే తీసుకుందాం, హైయెస్ట్ సేల్ 72% మార్కెట్ షేర్ ఉంది వాళ్ళది ఇప్పుడు. కింగ్ ఫిషర్ బియర్ 72% మార్కెట్ షేర్ వాళ్ళది ఇక్కడ. కింగ్ ఫిషర్ బీరు ఒక బాటిల్ తయారు చేయడం ఒక లెక్క చెప్తున్నా. ఒక బాటిల్ తయారు చేసిన కదా, కొన్ని లక్షల బాటిల్ తయారు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బ్రేవరీ అంటే. ఒక బాటిల్ తయారు దానికి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అయ్యి, ప్యాకింగ్ అయ్యి, బాటిల్ అయ్యి, దాని కాటన్ పెట్టి అన్నీ పెట్టి డిపోలో ఏదైతే గవర్నమెంట్ డిపోలో దించే వరకు ఈరోజు వాళ్ళకు 27 రూపాయలు ఇస్తున్నారు. 27 రూపాయలు ఇస్తున్నారు కంపెనీ వాళ్ళకు. ఎవరు? ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తుంది నీ ధర ఇంత, నువ్వు 27 రూపాయలలో తయారు చేసి నాకు సప్లై చేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంపెనీకి చెప్తుంది అంతే, అదే వాళ్ళే రేట్ బియర్ కి 27 రూపీస్ ఒక్క బీర్కు. తర్వాత అది అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ డిపోలో ఏమి ఖర్చు ఉండదు, దింపటం ఏమన్నా పగిలినా గెగిలినా అంత వీడి దాంట్లో వీడి ఖాతాలోనే వస్తుంది, కట్ చేసేస్తారు కంపెనీ వాళ్ళ దాంట్లో. బ్రేవరీ నుంచి 1300 కాటన్లు ఒక లారీలో తీసుకెళ్లి అక్కడ దింపే వరకు వీడి బాధ్యత. దింపుతున్నప్పుడు గాని లారీ యొక్క ప్రయాణంలో గాని ఏమన్నా బ్రేకేజ్ వస్తే ఆ బ్రేకేజ్ కూడా వీడి ఖాతాకే అంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 27 రూపీస్ ఇస్తుంది ఒక బియర్ కి, మళ్ళీ అది పబ్లిక్ వచ్చేసరికి 180. అదే మనం నెక్స్ట్ స్టెప్ చెప్తున్నా. ఇది ఎంత వరకు తీసుకొచ్చాం? గవర్నమెంట్ డిపో వరకు తీసుకొచ్చాం. గవర్నమెంట్ డిపోలో దిగే వరకు ఇతని యొక్క మ్యానుఫ్యాక్చరర్ కి ఇచ్చేది 27 రూపాయలు, లేదు రూపాయి వేసుకొని ఇంకోటి 28 రూపాయలు. ఇక ఇతని బాధ్యత మొత్తం పోతుంది, అక్కడికి పోతుంది, దింపే వరకు పోతుంది. ఇది ఏం చేస్తాడు? రిటైలర్కు వీళ్ళు డిపోలో, గవర్నమెంట్ డిపోలో రిటైలర్కు రిటైలర్ కూడా ఏంటంటే సిటీలో ఒక రిటైల్ కౌంటర్కు 1,10,00,000 రూపాయలు సంవత్సరానికి ఒక రిటైల్ యొక్క లైసెన్స్ ఫీజు. బ్రేవరీ లైసెన్స్ ఫీజు ఏదైతే తయారు చేస్తున్నాడో, కొన్ని లక్షల వాటి కేసులు తయారు చేస్తాడు అనుకోండి, దాని యొక్క కెపాసిటీ బట్టి 5 లక్షలు తయారు చేయాలన్న దానికి కూడా లేదన్నా కూడా 8 కోట్ల నుంచి మన దగ్గర 20 కోట్లు 30 కోట్లు ఇచ్చే యూబీబీఆర్ వాళ్ళది కూడా ఉంది. అది అంటే సంవత్సరానికి లైసెన్స్ ఫీజు తయారు చేయడానికి. దాన్ని వదిలేద్దాం, ఆ లెక్కలలో మనకు పెద్ద కన్ఫ్యూజ్ వద్దు, రిటైల్కే వద్దాం. అతనికి 1,10,00,000 రూపాయలు రిటైల్ లైసెన్స్ ప్రతి సంవత్సరానికి కట్టాలి. కడితే అతని అర్హుడు ఏంటంటే పోయి గవర్నమెంట్ డిపోలో నుంచి బీరు కానీ లిక్కర్ సరే లిక్కర్ విస్కీ కానీ బ్రాండీ కానీ రమ్ము కానీ జిన్ని కానీ బయట నుంచి వచ్చేదాన్ని ఏదైనా సరే అక్కడి నుంచే కొనాలి. ఇంకో దగ్గర కొనడానికి ఇదానికి హక్కు లేదు. కొన్నాడా అది దొంగ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిపో నుంచి వెళ్ళి లైసెన్స్ తీసుకున్న వారికి లిక్కర్ రిటైలర్ కి వీళ్ళు అమ్ముతారు. గవర్నమెంట్ డిపో అంటే ఎక్సైజ్ శాఖ సేల్ చేస్తుంది, అంతే, వాళ్ళకే ఇస్తుంది, ఇంకెవరికి ఇయ్యదు. అంటే ఎట్లా ఇవి వీళ్ళకి ఏమైనా అంటే కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఆక్షన్లు ఏమైనా పెడతారా, లేకపోతే లైసెన్స్ తో కొనాలా? ప్రతి 2 సంవత్సరాలకు ఆక్షన్ జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ లో. అప్లికేషన్ వేయాలి. మన దగ్గర టోటల్ గా 2,640 షాపులు ఉన్నాయి మొత్తం తెలంగాణలో, రిటైల్ షాపులు. దీనికి తప్పకుండా ఇదివరకు ఏం చేశారంటే తాగి రోడ్ల మీద గొడవ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు పర్మిట్ రూమ్లు ప్రతి రిటైల్ షాప్ కు పర్మిట్ రూమ్ అటాచ్ చేయాలి, ఇవ్వాలి. దానికి 2 లక్షలు ఎంతో 3 లక్షలు ఏదో ఉంది ఒక లైసెన్స్, అంత కలిపి 1,10,00,000 అనుకుందాం, పోయిందేమింది 1,10,00,000 అనమాట. అది సిటీ వరకు. ఎక్కడైతే జనాభా 15 లక్షలు ఉందో అట్లా. మళ్ళీ డిస్టిక్ పోయిన తర్వాత దాని యొక్క రేట్ మారుతుంది, 75 లక్షలు, తర్వాత 60 లక్షలు అట్లా. అది కూడా తెలంగాణలో ఉన్నంత లైసెన్స్ ఫీజు ఇంకెక్కడ లేదు. రిటైల్ లైసెన్స్ అయినా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అయినా సరే మనమే నెంబర్ 1. మొత్తం ఆల్ ఇండియాలో కూడా నెంబర్ 1. అది కూడా
చెప్తున్నా, ఇందులో మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియాలో కూడా మనదే నెంబర్ 1. ఓకే. పన్నులు అనే దాంట్లో మనంత పన్నులు ఎక్కడా లేవు. లేదు. ఓకే. తర్వాత ఆ రిటైలర్ వచ్చి కొనుక్కొని వెళ్తాడు. కొనుక్కెళ్ళినప్పుడు ఏంటంటే అతనికి ఒక మార్జిన్ పెడతారు. ఎంఆర్పి అనేది అయితే మీరు 180 రూపాయలు అన్నారు కదా ఎంఆర్పిలో, ఆ ఎంఆర్పి రావడానికి 28 రూపాయలు నా దగ్గర అయిపోయిందా, ఇంకొక 22 రూపాయలు, ఇంకో 32 రూపాయలు వేసుకోండి, ఏం పర్వాలేదు. ఎవరిది? మన రిటైలర్ది. 32 రూపాయలు ప్లస్ 28 రూపాయలు ఎంత అయిపోయింది? 60 రూపాయలు అయిపోయిందా? 180 రూపాయలు 60 రూపాయలు ఎంత? 120 రూపాయలు. అంటే ఆ 120 రూపాయలు గవర్నమెంట్ యొక్క పాకెట్లోకి పోతుంది. ఓకే. అంటే 180 రూపాయలని డివైడ్ బై 6 అంటే 3 కదా. 1/3. 1/3 మ్యానుఫ్యాక్చరర్ ఒక రిటైలర్ పోతే 2/3 గవర్నమెంట్. అంటే 66% గవర్నమెంట్కి పోతే ఇక్కడ 67% గవర్నమెంట్కి పోతే 33% వీళ్ళకు ఉంటుంది. ఓకే. 67% కేవలం. అందుకనే ఎక్సైజ్ అనేది వెన్నెముక లాంటిది. రాష్ట్ర ఖజానాకు ఇది వెన్నెముక లాంటిది. ఇది లేకపోతే రాష్ట్రము గడువు ఇంత వచ్చినా కూడా అది సరిపోవట్లేదు మనకి ఇంకా. అంటే ఇప్పుడు రిటైలర్ అంటే ఇప్పుడు లైసెన్స్ తీసుకొని రావాల్సిందే అంతేనా? ఇప్పుడు మామూలుగా మనకి ఆక్షన్స్ పెడతా ఉంటారు కదా, అంటే అదే ఆక్షన్. నేను మీకు చెప్తుంది, రిటైల్ లైసెన్స్ మీకు రావాలంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి లైసెన్స్. బట్ దాన్ని మీరు అమౌంట్ 1 crore లైసెన్స్, అది లైసెన్స్ ఫీ సంవత్సరానికి. మీకు వచ్చి ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత మీ షాప్ నడుపుకోవడానికి ఒక లైసెన్స్ అనేది ఉండాలి కదా. సంవత్సరానికి మీరు కట్టే ఇది అనమాట లైసెన్స్ ఫీజు అనమాట. కానీ ఇప్పుడు ఆక్షన్ లో పాల్గొనడానికి 3 లక్షలు 3 లక్షలు ఒక అప్లికేషన్ 3 లక్షల లెక్కనే. మరి ఒక అప్లికేషన్ కొన్ని మొన్నటి పోయినసారి దగ్గరగా 1,00,000 వస్తాయని అనుకున్నారు వీళ్ళు, 88కో 92,000కో ఆగిపోయింది. అంటే 2,600 షాపులకు 88,000 వాళ్ళ 1,00,000 మంది వేసారనుకోండి. అంటే 1,00,000 మంది వేయరు. ఒక్కడు కనీసం మినిమము 10 అయినా, ఒకళ్ళు 50 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 50 into 3 లక్షలు 1,50,000 రూపాయలు. వాడేమన్నా అంటే ఒక ఏరియాకి వేస్తాడు. అంటే ఇప్పుడు మొత్తం సిటీ మీద వేస్తే ఎక్కడ ఇది నడవదు. ఏమంటే ఈ ప్రాంతం తిరుమలగిరి ప్రాంతం, మనం ఇక్కడ తిరుమలగిరి ప్రాంతంలో ఒక 20 షాపులు ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 20 షాపులకు వీడు 20 షాపులు అప్లికేషన్ వేసేస్తాడు. 20 షాపుల అప్లికేషన్ 60 లక్షలు. అది కూడా రాదు అని కొంతమంది భయంతో ఏంటి 40 అప్లికేషన్లు వేస్తారు. ఎక్కడైనా ఆ 20 షాపులో ఒకటి తగిలినట్లే కదా. అంటే 40 షాపుల మీద వేసిన 20 షాపుల మీద వేసిన డబ్బులన్నీ ఒక్క షాప్ లో మనకు బైలాక్ ఆ చీటీలో పేరు వచ్చిన ఈ అన్నిట్లలో వేసిన అమౌంట్ తిరిగి అలాగా సార్ అని సంపాదించుకోవచ్చా అంటే ఇక బీర్ అమ్మితే 25%, లిక్కర్ అమ్మితే 20%, చీప్ లిక్కర్ అమ్మితే 27% మార్జిన్. ఎందుకంటే చీప్ లిక్కర్ అంటే ఎకానమీ లిక్కర్ యొక్క ఇది తక్కువ ఉంటది, దాని యొక్క బేసిక్ ప్రైస్ తక్కువ ఉంటుంది, దాని మార్జిన్లు తక్కువ ఉంటాయి కాబట్టి 27% చేశారు. అందులో ఏం తప్పలేదు. అదే డీలక్స్ ఇప్పుడు మెక్డోల్ విస్కీ కానీ ఇందాక చెప్పే కదా ఐకానిక్ కానీ ఇంపీరియల్ బ్లూ కానీ 1,138 రూపాయలు 1,112 రూపాయలు ఎంతో కేసు ఉంది. అదే చీప్ లిక్కర్ వచ్చేసి 565 రూపాయలు. మరి ఆల్మోస్ట్ డబుల్ కదా. మరి దాని మార్జిన్ కూడా సగమే ఉంటుంది దీంట్లో. కాబట్టి ఎకానమీ లిక్కర్ వాడికి పరిస్థితి కాబట్టి వాడి మార్జిన్ తగ్గుతుంది దాంట్లో. అందుకని వాళ్ళకి ఏం చేశారు 20% బదులు 27 ఇచ్చారు గవర్నమెంట్. వాళ్ళని ఆదుకున్నది. మొన్నటిసారి కూడా ఒక ట్యాక్స్ వేస్తుందంటే ఎక్సైజ్ స్పెషల్ ఎక్సైజ్ సెస్ అని 10% తక్కువని ఎంఆర్పి పెంచేశారు. 10 రూపాయల ఎంఆర్పి కూర్చుని ఆ 10 రూపాయల ఎంఆర్పిలో కూడా అప్పుడు ఏం చేశారంటే చీప్ లిక్కర్ను పెంచితే అనవసరంగా కల్తీ మద్యం ఏరులు పారవుతుంది. 110 రూపాయలే హైయెస్ట్. ఎక్కడ? తెలంగాణలోనే. పక్క రాష్ట్రంలో కూడా 99. ఆ కర్ణాటకలో కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అనుకుంటున్నారు వీళ్ళు తెలంగాణలో ఎంత ఉన్నా ఆంధ్రాలో ఉన్నా కూడా ఇదివరకు వాళ్ళ దగ్గర 50 రూపాయల నుంచి చీప్ లిక్కర్ దొరికేది.
కర్ణాటక 50, 65, 75, 85 అట్లా ఉండేది. ఇప్పుడు వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు 65, 75, 95కి వచ్చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నిన్ననే పేపర్లో చదివాను, ఏదో పెంచుతారు అని చెప్పి 100 రూపాయలు తీసుకొస్తారు అనే దానికి ఆలోచనలో ఉన్నారు. సరే ఏదొచ్చినా ఏమొచ్చిందా అని చెప్పింది. ఎందుకంటే మన దగ్గర మాత్రం 110 రూపాయలు ఎక్కువ ఉంది ఇప్పటికి కూడా. తమిళనాడుకు, మహారాష్ట్రకు పోల్చిన, ఆంధ్రాకు పోల్చిన, ఇక్కడ పోల్చిన మన దగ్గరే ఎక్కువ. మార్జిన్లు తక్కువ, గవర్నమెంట్ పన్నులు ఎక్కువ. ఇందులో మొహమాటం లేదు. నేనే మొహమాటం పెట్టుకొని గవర్నమెంట్ కోపం వచ్చినా తప్పులేదు ఇందులో. ఒక సందేహం సార్, ఇప్పుడు రిటైలర్ అమ్ముతాడు కదా, పబ్లిక్ కి వాళ్ళు సెల్ చేస్తారు కదా వాళ్ళ లైసెన్స్ వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు వీళ్ళకు లిమిటెడ్ గానే సప్లై చేయాలనేది ఏమైనా ఉంటుందా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే వీళ్ళు అమ్మే కొద్దీ వాళ్ళకి ఇస్తూనే ఉంటారా? వాడికి ఎంత అమ్మకం ఉంటే అంత ఇవ్వటం వలన ఇతనికే లాభం కదా, గవర్నమెంట్ డిపోకి లాభం కదా. ఎక్కడ ఇది నిర్ణయించలేరు కదా, ఈ షాపులో ఇంతే అమ్ముడుపోవాలి, ఇంతే అమ్ముడుపోతుంది అనే నిర్ణయాన్ని జరగలేము. అతని కౌంటర్ బట్టి, అతనికి వచ్చే గిరాకీని బట్టి సేల్ పెరుగుతుంది. అంటే లిమిటెడ్ స్టాక్ ఉంటుంది, లిమిటెడ్ పీరియడ్ వరకు ఆ నెలలో అంతే అమ్మాలనేది ఉంటుంది. అలాంటిది లేదు, అటువంటిది ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఎంతైనా అమ్మొచ్చు, ఎంతైనా అమ్మొచ్చు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు అంతే. టర్న్ ఓవర్ క్రెడిట్స్ ఏమైనా ఉంటాయా ఇందులో చెప్తాను. మీరు ఇందాక అన్నారు లిమిట్, ఇప్పుడు 1,10,00,000 అయితే 10x10 అంటే 10 కోట్ల 10 కోట్ల సారీ 10 x 1,10,00,000 అంటే 11 కోట్లు అయింది. 11 కోట్ల టర్న్ ఓవర్ అయిపోయిన తర్వాత ఇతని మీద ట్యాక్స్ ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ వేస్తుంది, 20% ఏదైతే మార్జిన్ ఇస్తున్నారో ఎక్కువ మాల్ అమ్మితే, ఎక్కువ మాల్ టర్న్ ఓవర్ పెరిగి అయిపోయింది కదా, అది లిమిట్. మీరు అన్నది చూడండి, ఎంతైనా అమ్మొచ్చు అంటే ఎంతైనా అమ్మొచ్చు. మీ టర్న్ ఓవర్ ఇక్కడ లెక్క పెట్టేది వాళ్ళు ఏంటంటే టర్న్ ఓవర్ చూస్తారు. అంటే 10 వంతుల వరకు నీకు అదే లైసెన్స్ ఉంటుంది. ఒకసారి 11 దానికి వెళ్ళిపోయిన అంటే 11 కోట్లు దాటంగానే మీ యొక్క దాంట్లో ఏదైతే 20% మార్జిన్ ఇస్తున్నదో గవర్నమెంట్ మీకు, ఒక బాటిల్ అమ్మినా కూడా ఏదైనా అమ్మినా అది కాస్త 12-13% పడిపోతుంది. అంటే గవర్నమెంట్ కు ఆ ట్యాక్స్ వస్తుంది కదా, 8%, 7%. 20% ఉన్నప్పుడుగా TDS అని వేస్తారు, టర్న్ ఓవర్ ట్యాక్స్ ఒకటి ఉంది. టర్న్ ఓవర్ అందులో 20% ఇస్తుంది, కుడి చేత్తోని 20% ఇచ్చి ఎడమ చేత్తోని 2%, 3% లాక్కుంటారు మళ్ళా. అంటే 17% వాడికి వస్తుంది. ఆ తర్వాత ఈ టర్న్ ఓవర్ అనేది 10 సార్లు జరిగిపోయిన తర్వాత అతని యొక్క ఇది తగ్గిపోతుంది, మార్జిన్లు తగ్గుతాయి. అంటే సో ప్రధానంగా ఈ ఆల్కహాల్ ఈకోసిస్టమ్ లో మొత్తం మీద బెనిఫిట్ అయ్యేది గవర్నమెంటే. ఇంకా దాంట్లో అసలు సందేహమే లేదు. అందులో సందేహపడటం మన తప్పు. గవర్నమెంటే అంటుంది ఇదని చెప్పి, ఒకటే గవర్నమెంట్ ని చేతులెత్తి దండం పెట్టేది. ఇప్పటికీ రూఫ్ దాటిపోయింది, కప్పు కూడా పగిలి బయటకు వెళ్ళిపోయారు, ఇంటి కప్పు కూడా పగలగొట్టి పైకి వెళ్ళిపోయారు ట్యాక్స్లలో. ఇంకా దయచేసి ఈ ట్యాక్స్లు నాపకపోతే అనవసరంగా బయట నుంచి దొంగ సరుకు వచ్చినా ఆశ్చర్యపోయిన. అయితే ఇప్పుడు నాకు ఒక సందేహం ఏంటంటే, ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఇప్పుడు 180 బియర్ కాస్ట్ ఉంది ఓవరాల్ గా, అంటే ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళకి ఇంత పోయిన తర్వాత ప్లస్ ఈ రిటైలర్ కి ఇంత పోయిన తర్వాత దాన్ని మార్జిన్ చూసుకొని 180 గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, అంతేనా? దాన్ని పెంచాలి అనుకుంటే, పెంచాలంటే గవర్నమెంట్ ప్రతి మ్యానుఫ్యాక్చరర్స్ కు బీర్ గానీ లిక్కర్ గానీ 2 ఏళ్ళకి ఒకసారి రేట్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఒకసారి ధర ఇప్పుడు మొన్న 180 వచ్చింది, 25 ఫిబ్రవరి 14 నాడు పెంచారు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఒక అగ్రిమెంట్ ఉంటుంది, రేట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అని. ఈ రేట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ 2 ఏళ్ల తర్వాత ఈ 2 ఏళ్లలో ఏదైతే పెరిగినాయో ముడి సరుకుల మీద కానీ ట్యాక్సుల మీద ఏవన్నీ పెరిగినాయో అవన్నీ కలిపి మళ్ళా 2వ సంవత్సరం 3వ సంవత్సరం స్టార్టింగ్ లో వాళ్ళని అందరినీ పిలిచి మళ్ళీ టెండర్లు వేసి అవన్నీ చేసి ధరలు పెంచుతారు అన్నమాట. ఏది పెరిగింది ఆ ఇన్ఫ్లేషన్ ఏదైతే జరిగిందో, కాస్ట్ ఎస్కలేషన్ అంటాం మేము, అది వీళ్ళు ఇవ్వాలి. కానీ ఆ 2 ఏళ్లకు ఇది వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ల నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్లే దాన్ని 3 ఏళ్లకు చేశారు. ఇప్పుడు 3 ఏళ్ళు కూడా లిక్కర్కు దాటిపోయింది. ఏది లిక్కర్కు ఈ మే 1 గల మే 5 గల ఇవ్వాలి. ఈ రోజు మనం కూర్చున్నది 30 ఏప్రిల్ 30, ఇంతవరకు ఏమీ మొదలు పెట్టలేదు. అసలు
అంటే ఇందులో ఏంటంటే ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు అని అంటే గవర్నమెంట్ ఒక కమిటీని తయారు చేస్తుంది. ఓకే. ఒక రిటైర్డ్ జడ్జి, ఆ, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆ, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఆ, వీళ్ళు ముగ్గురు కలిసి నెగోషియేషన్ ధర నిర్ణయకర్తలు వీళ్ళు. ఓకే. రేట్ నెగోషియేషన్ ఉమ్, కమిటీ. ఓకే. ఈ రేట్ నెగోషియేషన్ కమిటీని రెడీ అయ్యారు, ఉమ్, కానీ వాళ్ళు ఇంతవరకు కాళ్ళు ఇవ్వలేదు, ఏం లేదు. ఉమ్, ఈ మధ్య వారు వలన ఉమ్, బాటిల్ యొక్క పెట్ బాటిల్ యొక్క రేట్ పెరిగిపోయింది, గ్యాస్ వలన వీటి వలన. కాటన్ రేట్ పెరిగిపోయింది, కార్కి ఏదైతే పైన ఉంటుందో ఆ, వాటి రేట్ పెరిగిపోయింది, లేబుల్ రేట్ పెరిగిపోయినాయి, అన్ని పెరిగినాయి. ఉమ్, ఇప్పుడు ఇంకొక రోజు అయితే బహుశా రేపొద్దున ఇక డీజిల్ అన్ని ఉమ్, పెరుగుతాయి అవి. ఉమ్, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ఊరికే ఎలక్షన్ అని చెప్పి వీళ్ళు పెంచలేదు, అది వేరే మాట. మన రాజకీయాలు వద్దు, ఉన్న మాట వాస్తవం మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ పెరిగినాయి. ఉమ్, అవి కాకుండా కూడా ఇంతకు ఈ 3 ఏళ్లలో 23 మే 5 నాడు ప్రకటించారు మాకు, ఏది లిక్కరుకు, ఉమ్, లిక్కరు బీరు లిక్కరు లో విస్కీ, రమ్ము, జిన్ను, బ్రాండీ ఇవన్నిటి మీద 23 మే 10 నాడు ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు ఈ మే వచ్చింది, ఇంతవరకు మొదలెట్టలేదు వీళ్ళు. ఓకే. మేము లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉన్నాం. ఓకే. బాబు మేము సో అంటే ఇప్పుడు రేటు పెంచాలన్నా లేకపోతే తగ్గించాలన్నా ఏం చేయాలన్నా గవర్నమెంట్ డిసిషన్, మీదే ఉండదు. తగ్గించడం అని మీరు తాగుడు మొదలు పెట్టిన తర్వాత ఒక పెగ్గుకి ఇంకో పెగ్ యాడ్ చేస్తారు, కానీ ఒక పెగ్గు నుంచి 2 పెగ్గుల నుంచి ఒక పెగ్గుకి ఎందుకు వస్తారు? రారు. అవును. అంటే ఎప్పుడు మీ పాకెట్ ఉమ్, పర్మిట్ చేయకపోతే, yes, yes. మీ యొక్క మీ జేబులో డబ్బులు లేకపోతే అరే వాళ్ళ ఒక పెగ్గుకి అది తాగుతారు, కానీ గవర్నమెంట్ కు ఎంత అమ్ముతే అంత రెవెన్యూ వస్తుంటది. సో అంటే మొత్తం 180 రూపీస్ ఒక బియర్ క్యాస్ట్ ఉంటే మనం అంటే చెప్పే కదా, ఉంటే అందులో ఒక 28 రూపీస్ కంపెనీకి వెళ్తుంది, మిగతా 32 రూపీస్ అందాం. 32 రూపీస్ కూడా కాదు, అక్కడ సరే ఒక 30 అనుకున్నా అది రిటైలర్కి వెళ్తుంది. 60 రూపాయలు అటు పోయినా 30 వీళ్ళకి పోయినా కూడా ఓవరాల్ గా 120 రూపీస్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి పోతుంది. ఏం లేదు, జస్ట్ గవర్నమెంట్ కాబట్టి అంతే. అంతే. ఓకే. ఇప్పుడు అయితే ఒక డౌట్ ఉంది సార్, ఇప్పుడు గుడంబ అనేది ఉంటది కదా, దానికి చాలా పేరున్నది కదా, బట్ అది ఇల్లీగల్. ఇట్స్ ఇల్లీగల్. తప్పు తాగటం అనేది. పాపం బీద వాళ్ళు, ఈ రిక్షా వర్కర్, ఇవాళ రిక్షా వాళ్ళు కూడా లేరు మనకు. అసలు ఎక్కడ కనబడుతున్నాయి 3 చక్రాల రిక్షా? మా చిన్నప్పుడు మాకు రిక్షాలు అండి, ఆటోలు లేవు. ఇప్పుడు ఆటో వాళ్ళు అయిపోయినారు. ఆటో వాళ్ళు అయితే మన దగ్గర ఏంటంటే ఒకటి పర్టికులర్ గా తెలంగాణలో, అందులో హైదరాబాద్ లో షాన్ మే ఫరక్ నై అని అంటాడు. ఉండకపోయిన రోజు వాడు ఒక బడ్జెట్ పెట్టుకుంటాడు, 110 రూపాయలు ఒక బాటిల్ కొనుక్కోవాలి. కుటుంబం కాదు, 110 రూపాయలు మన ఎకానమీ రేంజ్, రిటైల్ షాప్ నుంచి. అది కొనేటప్పుడు కూడా వాడు వీడు చూస్తున్నాడు అని చెప్పి గబుక్కుని జేబులో పెట్టుకుంటాడు. అంత ఇది ఫీల్ అవుతాడు అన్నమాట, ప్రెస్టేజ్ ఫీల్ అవుతాడు. అదే దోస్తాను కొద్దిగా మీడియం రేంజ్ అంటే అసలు ఠీకా బాగుందా అది అని చెప్పి అందరు చూస్తున్నాడు, అట్లా తాగుతాడు అనమాట. మన దగ్గర లిక్కర్కు ఖర్చు పెట్టడంలో, బీర్ అంటే యంగ్స్టర్స్ అనుకోండి, దీంట్లో లిక్కర్లో బీర్ని తీసుకురాకూడదు మనం. లిక్కర్లో మాత్రం మన దగ్గర కేవలం అక్కడి నుంచి మాత్రం ఎవరు కూడా ఈ గుడంబాకు లేదు, అలవాట్లేదు. గుడంబాకు పాపం కేవలం ఏంటంటే ఈ చేసుకునేవాడు, ఈ భిక్షాళ్ళు, వీళ్ళు వాళ్ళు ఇప్పటికీ ఉన్నది, లేదని ఏమీ లేదు అంటారు. ఇక దొంగచాటుగా మరి బహిరంగంగా అంటే ఒకటేంటంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాగుంది ఇక్కడ, ఉన్న వరకు వాళ్ళ మ్యాన్ కంట్రోల్ చేస్తుంది, మంచిగా కంట్రోల్. అయితే ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్, మామూలుగా 2 సేమ్ విస్కీలు తీసుకుంటే డిఫరెంట్ బ్రాండ్స్, 2 విస్కీలే, బట్ ఒక విస్కీ రేటు ఒకటి ఉంటుంది, ఇంకొక విస్కీ రేటు ఇంకొకటి ఉంటుంది. అది ఎట్లా నిర్ణయించబడుతుంది? అదే చెప్పా కదా, వీళ్ళు కేటగిరీ వైజ్ చేశారు. ఎకానమీ కేటగిరీ అంటే 110 రూపాయలు, 110 రూపాయల బ్రాండ్లు. నేను 110 రూపాయల బ్రాండ్ లో రావాలనుకున్నా అనుకోండి, నేను 110 రూపాయల బ్రాండ్ యొక్క కాస్ట్ తీసుకెళ్ళి నేను 110 రూపాయల ఎంఆర్పీలో ఇస్తాను సార్ అని అప్లై చేసుకుంటా. చేస్తే నా లేబుల్ రిజిస్టర్ చేస్తారు, ఆ లేబుల్ ఒప్పుకుంటారు, నేను బ్లెండ్ అవన్నీ చూస్తారు వీళ్ళు, ఏది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో. ఒక లేబుల్కు నేను 2 లక్షల రూపాయలు లేబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి సంవత్సరానికి. అది కట్టిన తర్వాత అది అప్రూవల్ అవుతుంది, ఆ రేట్ ఇస్తారు. ఆ రేట్ ఇచ్చిన తర్వాత నేను ఎక్కడ తయారు చేస్తున్నా అని చెప్పి ఈ లోకల్లో ఎక్కడైనా తయారీ వాళ్ళ దగ్గర డిస్టిలరీలో నేను తీసుకోవాలి కదా, దానికి సబ్లీజ్ అని మళ్ళీ ట్యాక్స్ పడుతుంది నాకు. ఆ సబ్లీజ్ కూడా
వాడు లైసెన్స్ కడుతుంటాడు ఆ డిస్టిలరీ వాడు. ఇవి నేను పోయి అందులో కొద్ది భాగం నా యొక్క బ్రాండ్ని తయారు చేసుకోవడానికి ఏదైతే అడుగుతానో కెపాసిటీని, ఆ కెపాసిటీకి నేను మళ్ళీ లైసెన్స్ కట్టాలి 15% వరకు. ఇది దానికొకటి. మళ్ళీ ఒక డిపాజిట్ ఉంటుంది, అదొకటి ఉంటుంది. ఇన్ని రకాలుగా అడుగు వేసే లోపల ఒక ట్యాక్స్ పడుతుంది ఇక్కడ. రేట్స్ ఎట్లా డిసైడ్ అయితే అంటే ప్రోడక్ట్ వీళ్ళకి వచ్చిన ఖర్చును బట్టి వీళ్ళు 110 రూపాయల్లో ఎవరైతే వాడు వచ్చి 110 రూపాయలు ఎంఆర్పీలో అప్లై చేసుకుంటాడు. నెక్స్ట్ మన దగ్గర 140 రూపాయలు ఉంది. 140 రూపాయలు నేను తయారు చేసుకుంటానండి, నేను ఈ లేబుల్ పక్క రాష్ట్రంలో కూడా ఇదే రేట్ ఉంది నాది, ఎట్లా అని చెప్పి మొత్తం డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి. కొంచెం తక్కువ ఖర్చుతో దాన్ని తయారు చేసి ఎక్కువ రేటుకు అప్లై చేసుకోవడానికి వెళ్ళొచ్చా? అట్లే లేదు, ఛాన్సే లేదు. సో ఎంక్వైరీ నడుస్తుంది మొత్తం. బ్లెండ్ చెప్తున్నా కదా, ఫస్ట్ ల్యాబ్ లో అది టెస్ట్ అయిన తర్వాతనే కానీ అది మార్కెట్ లో పోదు. సో దీంట్లో ఎంత ఖర్చు వచ్చింది, ఎంత వీళ్ళు ఉపయోగించింది, ఎంత ముడి సరుకు కానీ వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళే ఉండేది అక్కడ. ఇందులో ఎక్కడ ఎవరి కళ్ళు మూసి పనిచేసే పనే లేదు. ఒక్కోసారి మేము కళ్ళు మూసుకోవాలి, ఎవరు తయారీదారులు ఎవడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో మేము కళ్ళు మూసుకోవాలి. వాళ్ళు ఇది కాదు అంటే సరే సార్ దండం సార్ కానివ్వండి సార్ రూల్ అంటారు అంతే. దానికి మనం ఏం చేయలేము. వాళ్ళు అట్లాంటి రూల్స్ ఉన్నాయి, ఆ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, మనం కూడా ఆ ప్రకారం వెళ్ళాలి. ధర నిర్ణయం కూడా వాళ్ళదే. ఏది కూడా తయారీదారికి హక్కు లేదు. కేవలం తయారు చేయటానికి కూడా వాళ్ళ పర్మిషన్, వాళ్ళ అనుమతితోనే తయారు చేస్తున్నాడు. అంత వాళ్ళది అజమాయిషి, ఇందులో డౌటే లేదు. మీరు ఇందాక ఒకటి చెప్పారు కదా, అంటే 1,00,000 కాటన్ల వరకు తయారు చేసుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పారు కదా. 1,00,000 దాని లోపు అయితే మిగిలింది వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా. ఒకవేళ ఇంక్రీజ్ అయితే అంటే ఎక్కువ చేయాల్సి వస్తే 1,00,000కు మించి చేయాల్సి వస్తే మళ్ళీ ఫీజు కట్టాలి. ఎక్స్పాన్షన్ కంపెనీ వాళ్ళు కట్టాలి, దానికి లైన్లు తీసుకోవాలి, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. నేను అదే చెప్పా కదా, అడుగు వేసారా పన్ను, అడుగు తీసారా పర్వాలేదు, ముందుకు పోయి వెనక్కి వస్తానన్నా కూడా ఆ పన్ను తగ్గదు. అదే పన్నులో నువ్వు చేసుకోకపో నీ కర్మ నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు ఒకసారి తీసుకున్నావు లైసెన్స్, నువ్వు నేను 1,00,000 కేసులు నాకు పర్మిషన్ ఉంది సార్ సంవత్సరానికి తయారు చేయడానికి, 1,00,000 కేసులు కావట్లేదు, నా సేల్ అంత రావట్లేదు, నాది 60-70 వేలకి ఆగిపోతుంది, 30,000 ఉట్టికి వేస్ట్ పోతుంది అంటే నీ కర్మ. కొన్నిసార్లు కంపెనీలు అర్జీ పెట్టుకుంటాయి కదా గవర్నమెంట్, అంటే మేము లాస్ లో ఉన్నాం, మాకు కొంచెం రేట్లు పెంచండి అని. అదే చెప్తున్నా కదా, 2 ఏళ్ల కాంట్రాక్ట్ అని మీరు చెప్పారు కదా. ఎవరిదైనా అంతే, ఒకళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడ లేదు, మొత్తం అందరికి నిర్ణయిస్తారు వీళ్ళు. ఆ ధరలు అవన్నీ వీళ్ళు పెంచేది ఏంటంటే అందరికి చేస్తారు, కామన్ ఇది. ఒక్కరికని ప్రత్యేకంగా ఇండివిజువల్ గా చేసేది లేనే లేదు. పోనీ నేను అంటాను అనుకోండి, మీరు ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, ఏది డీలక్స్ రేంజ్ అంటాం, ఏది ఇప్పుడు చెప్పా కదా మెక్డోల్బీస్ కి, ఐకానిక్, ఈ బ్లూ, ఇంపీరియల్ బ్లూ, ఇవన్నీ ఆ రేంజ్ లో ఈ రోజు మన దగ్గర 190 రూపాయలు ఎంఆర్పి ఉంది. నేనేమంటా అంటే సార్ అదే రేంజ్ లో అంతే టేస్ట్ తో, ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ తోని నేను మీకు ఇస్తాను, సప్లై చేస్తాను, 170కి నిర్ణయించండి సార్ నా ఎంఆర్పి అంటే నిర్ణయించారు. ఇయర్ లేదు, 190 నుంచి కాకుండా 220కి పోతానంటే ఇంకో బ్రాండ్ కేటగిరీలోకి వెళ్ళొచ్చు. కానీ దానికి లోక్ మాత్రం ఇవ్వాలి, ఎందుకంటే లోక్ వస్తే మీకే రెవెన్యూ తగ్గిపోతుంది, వాళ్ళకి రెవెన్యూ తగ్గిపోతుంది అంతే. మీరు ఎంత తాగుతా అంత రెవెన్యూ, తాగకపోతే రెవెన్యూ పడిపోవట్లేదు. రేట్లు ఎక్కువ పెంచడానికి గవర్నమెంట్ రెడీగా ఉంటుంది, కానీ మీ రేట్లు తగ్గించడానికి మాత్రం రెడీగా ఉంటుంది, తగ్గదు. సో ఓవరాల్ గా ఇక్కడ 99% మొత్తం గవర్నమెంట్ దే. మీరు తయారీదారు అంటే తయారీదారి నామకే వస్తే ఉట్టిగా ఏ డిస్టిలరీ పేరు వచ్చింది అనుకోండి, డిస్టిలరీ పేరు వరకే నా పేరు. బట్ అంటే ఇంత పెద్ద కింగ్ ఫిషర్ అనే ఒక బ్రాండ్ ఉంది కదా, ఉదాహరణ మొత్తం రూల్ చేసేస్తుంది ఇక్కడ ఈ సిస్టమ్ ని మొత్తం. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న, ఇక్కడ అమ్ముడు పోతున్నది. ఒకప్పుడు కింగ్ ఫిషర్ కంటే నేను ఇదివరకు నాకౌట్ కమ్ శాబ్ మిల్లర్ లో ఉండేవాడిని, సౌత్ ఆఫ్రికన్ బెవరేజ్ లో ఉండే. అప్పుడు 64% మాది, ఏది నాకౌట్, రాయల్ ఛాలెంజ్, హేవర్డ్ 5000, ఇవన్నిటిని మేము 66% అమ్మేవాళ్ళం. అప్పుడు 32% ఏఓబి ఉండేది. ఆ తర్వాత వాటి యొక్క అది తగ్గేసేసి వీళ్ళు పెరుగుతూ పోయారు, ఎందుకంటే వాళ్ళ సప్లై బాగాలేకపోవటమో ఏదో ఎక్కడో అక్కడ ఇదైంది.
ఓకే. ఇది ఏంటంటే కేవలం మెయిన్గా ఏంటంటే క్వాలిటీ అనేది కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే. మీ యొక్క బ్రాండ్లో ఆ క్వాలిటీని మీరు గట్టిగా అంటే కన్జ్యూమర్కి ఎట్లా క్వాలిటీ నచ్చుతుండే దాని ప్రకారం అప్డేట్ అవుతూ పోతే మంచిది. ఓకే. 2 కన్సిస్టెంట్, ధరలో కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడు. ప్లస్ అవైలబిలిటీ. మీరు మార్కెట్లో షార్టేజ్ వచ్చిందంటే మాత్రము దెబ్బతీస్తుంది. ఓకే. మీ బ్రాండ్ ఇంకో లేబుల్ వచ్చేస్తుంది. ఇవాళ ఒక బ్రాండ్ అవైలబిలిటీ లేదనుకోండి, మీరు ఏం చేస్తారు, అరే ఇవాళ మన ఫ్రెండ్ ఈ బ్రాండ్ కాకపోతే ఈ బ్రాండ్ బాగుంది అన్నాడు కదా, ఎందుకు ట్రై చేద్దాం, దాన్ని ట్రై చేసి అలవాటు పడితే మళ్ళీ అటు పోతుంది, గిరాకీ అంతా అటు పోతుంది. రిటైల్ షాప్ అయినా అంతే. ఇవాళ వస్తాడు ఒక బ్రాండ్ అడుగుతాడు, నా దగ్గర లేదంటే రెండో షాప్కి పోయింది అనుకో, రెండో రోజు నుంచి ఇక్కడ రాడు, వాడు అక్కడికే పోతుంటాడు. అందుకనే రిటైల్ షాప్ అయినా అంతే, కన్జ్యూమర్ అయినా అంతే, బ్రాండ్ అవైలబిలిటీ అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మార్కెట్లో అనేది. అప్పుడప్పుడు కొన్ని ఒక ఫైనల్ డౌట్ ఏంటంటే, అప్పుడప్పుడు కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో ఈ ఫలానా బ్రాండ్ షార్టేజ్ దొరకట్లేదు అంటారు. అంటే సమ్మర్ రాగానే కింగ్ ఫిషర్ దొరకట్లేదు అంటారు. అంటే నిజంగా మీ కంపెనీ దగ్గర స్టాక్ అయిపోతుందా, లేకపోతే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాన్ని హోల్డ్ చేస్తుందా, ఏం జరుగుతుంది అసలు? ఇది కన్జంప్షన్ పెరగటం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మే మంత్లో ఈసారి అమ్ముతుందో లేదో 65 లక్షలు నాకు తెలియదు, నాకు డౌట్. ఎందుకంటే 150 నుంచి 180 రూపాయలు అవ్వటం వలన కొద్దిగా ధర వలన దెబ్బతీస్తుంది. ఓకే. ప్రతి మే మంత్లో 65 లక్షలు కేసులు పోతుంది మన దగ్గర. పోయిన సంవత్సరం కూడా కొద్దిగా అటో ఇటు 65 లక్షలు టచ్ అయ్యాము. అంతకుముందు అయితే 65.5 అట్లా పోయామన్నమాట. ఇది కన్జంప్షన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము, అంత ఇప్పుడు మీ కెపాసిటీ గబుక్కుని పెరగదు కదా. మీ యొక్క ఏదైతే మంత్ కెపాసిటీ బ్లెండ్లు వేస్తారు, దానికి తగ్గ ఇది చేస్తారు, దాంట్లో నుంచి బయటకు వచ్చి బాట్లింగ్ చేయాలంటే కూడా టైం పడుతుంది కదా. ప్రత్యేకంగా బీర్లో ప్రాబ్లం ఏంటంటే CO2 ఉండేది. ఏదైతే మనం ఇట్లా బీర్ యొక్క నాక ఇట్లా తేగానే బుస్సని ఇట్లా చిన్న పొగలాగా వస్తుంది, అది CO2 అంటాం, కార్బన్ డైఆక్సైడ్. ఆ CO2 ఉన్నంత వరకు బీర్ బాగుంటది. ఒకసారి మీరు బీర్ ఓపెన్ చేస్తే తాగనన్నా తాగాలి, లేదా పారబోయినన్నా పారబోయాలి. ఒక రోజు నుంచి ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి 2వ రోజు పొద్దున్న తెరిచినా దాని యొక్క బార్లీ మాల్ట్ గిల్ట్ అంతా కిందకి పేరుకుంటుంది, బీర్ పాడైపోతుంది, మీరు తాగలేరు. బీర్కు ప్రత్యేకంగా నేను చెప్తాను, లిక్కర్ గురించి చెప్పాలి, బీర్ గురించి చెప్తున్నా. ఇది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఇంత సేల్ ఇదివరకు. అందుకని గవర్నమెంట్ ఏం చేసేదంటే ఫిబ్రవరి నుంచి డిపోలలో కెపాసిటీ, అంటే డిపోలలో పక్క డిపో తీసుకుని ఈ యొక్క బీర్ గోడౌన్ ఒక అడిషనల్ గోడౌన్ పెట్టుకునేటోళ్ళు. అడిషనల్ గోడౌన్లలో వీళ్ళని అనేటోళ్ళు. అంటే ఫిబ్రవరిలో వీడికి అంత సేల్ ఉండదు కదా, కానీ కెపాసిటీ అయితే ఉంటుంది కదా, ఎక్కువ తయారు చేసేసి మాకు పంపండి, మేము ఇక్కడ హోల్డ్ చేస్తాము. ఎందుకంటే ఏప్రిల్ మే జూన్లలో వీళ్ళకి అందియాల్సి వస్తుంది రిటైలర్లకు అని చెప్పి మొదటి నుంచి స్టాక్ హోల్డ్ చేసేవాళ్ళు, బాగా స్టాక్ పెట్టేవాళ్ళు. ఎక్కడ కూడా డిపోలు కానీ గవర్నమెంట్ కానీ అసలు ఆపదు అట్లా. ఎందుకంటే పెరిగింది కనుక కన్జంప్షన్ ప్లస్ అవైలబిలిటీ ఒక దగ్గర కాలవటం అనేది కొద్ది కష్టం అవుతుంది. అది ప్రత్యేకంగా చైన్ సిస్టమ్ కనుక ఆ షార్టేజ్ అనేది క్రియేట్ అంతే. మనది సప్లై చైన్ అంటారు, దాంట్లో సప్లై చైన్ లో దెబ్బతీస్తుంది. ఎందుకంటే సడన్ గా ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ డబ్బాలలో గిబ్బలలో తీసుకెళ్తుంటే షార్టేజ్ కాకుండా పొద్దున కూడా క్యూలు కట్టడం, అదే విధంగా ఇది అవుతుంది. అంతేగాని ఎక్కడ కూడా ప్లస్ వీళ్ళు కూడా బ్రేవరీ వాళ్ళు ఏమనుకుంటారు, అమ్ముకునేదే మంచి దీన్ని దెబ్బ తీసుకుంటే వాడి బ్రాండ్ కూడా దెబ్బ తీస్తాయి కదా. ఇంకో బ్రాండ్కి పోయిందంటే కష్టం వెనక్కి. అది చాలా ఇంపార్టెంట్ ఇందులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ వ్యాలిడ్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది సార్ చెప్తున్న విషయం. అంటే ఒక కంపెనీ యొక్క పాత్ర తయారు చేసి అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పే వరకే, ఆ తర్వాత వాళ్ళు చేయడానికి కూడా ఇక్కడ ఏమీ ఉండదు. రిటైలర్ కూడా లైసెన్స్ తీసుకొని ఆ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి కొనుక్కునేంత వరకే. ఇక్కడ కొనడం నుంచి వీళ్ళకి అమ్మడం నుంచి ఆ రేట్లు ఎంత వరకు ఉండాలి అనే పూర్తి ఆ యొక్క అథారిటీ అంతా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. ఈ డేట్లను, ఈ యొక్క రేట్లను ఫిక్స్ చేయడం ఇదంతా కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందనే విధంగా సార్ చెప్తాం. థ్యాంక్ యూ.